హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. గత కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజును పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారిని సుమారు 3 లక్షల రంగురంగుల గాజులతో అత్యంత అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి గర్భాలయం మొత్తం గాజులమయమై భక్తులను అబ్బురుపరిచింది. గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సర్వ సుఖ సంతోషాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీ. శ్రీమాత్రే నమః. వామే శూలకపాలపాశమితిరే ఖడ్గం కణం డిండిమం బిభ్రాణం కరపంకజైః శ్రీనయనాం నాగాష్టభూషాన్వితాం నానాకోటికాంత సూర్యసదృశ్యం నాశోజ్వలద్భూషణాం రక్తాలంబిత హేమకుండలధరాం శ్రీ రేణుకామాశ్రయ శ్రీ కుంకులమ్మ వారికి చైత్రశుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు అత్యంత వైభవంగా వసంత నవరాత్రోత్సవంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 3 లక్షల గాజులతో అలంకరించడం జరుగుతుంది. గాజులతో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న స్త్రీలకు సర్వ సౌభాగ్యాలతోనూ వారు చిరకాలము ముత్తైదులుగా ఉంటారు. గర్భాలయానికి పైకప్పు లేని దేవాలయం విగ్రహ రూపంలో కాకుండా సర్పరూపంలో వెలసిన దైవం 500 ఏళ్ల నాటి అద్భుత స్వయంభూ క్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో కొత్తూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం. నాగదోషాలు, కుజదోషాలతో బాధపడేవారికి ఈ క్షేత్రం ఒక సంజీవనని భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో ఎండకు వానకు తడుస్తూ భక్తులను అనుగ్రహిస్తోన్న ఆ సర్పరూప సుబ్రహ్మణ్యుని విశిష్టతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 500 ఏళ్ల క్రితం మాఘమాస శుద్ధ షష్ఠి ఆదివారం నాడు స్వామివారు భూగర్భం నుంచి సర్పరూపంలో వెలిశారు. ఈ ఆలయ గర్భాలయ పైభాగం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం స్వామివారు గ్రామస్తుల కలలో కనిపించి కోడి కూత, రోకలి పోటు శబ్దాలు వినపడకముందే గర్భాలయ పైకప్పు నిర్మించాలని చెబుతారు. కానీ గ్రామస్తుల మీమాంస వల్ల అది సాధ్యపడలేదు. సర్పం ప్రకృతిలో ఎండకు వానకు ఎలా తిరుగుతుందో ఇక్కడ స్వామివారు కూడా కాలాలకు అనుగుణంగా అలాగే ఉండాలని కోరుకున్నట్లు స్థానికులు చెబుతూ ఉంటారు. కొత్తూరు గ్రామస్తులు ఆదివారం నాడు మాంసాహారం ముట్టరు. భక్తులు తడిబట్టలతో స్వామివారికి 27 ప్రదక్షిణలు చేసి తమ కోర్కెల్ని విన్నవించుకుంటారు. ప్రతి ఆదివారం వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఓం శరవణభవ. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, ఎస్ కొత్తూరు గ్రామం, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా యొక్క ప్రముఖ శైవ క్షేత్రం యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రంలో ప్రతి ఆదివారం కూడా వేలాదిగా భక్తులందరూ తరలి వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా స్వామివారి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో స్వామివారికి యొక్క రుద్రాభిషేకము, సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకము, 4:30కు మహామంగళారతి ఇవ్వడం జరుగుతుంది. ఈవో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా అన్నప్రసాదం చేయడం జరుగుతూ ఉంది. ఒక సామాన్య రైతు ఇంటి పశువుల గాడిలో దైవం వెలియడం, వడి బియ్యం మూటలో వచ్చిన చెక్క ప్రతిమ ఒక శక్తివంతమైన క్షేత్రంగా మారటం వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. నంద్యాల జిల్లా తర్తూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామివారి ఆలయానికి
వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణలో శ్రీరంగాపురం నుంచి ఆంధ్రలో తర్తూరుకు స్వామివారు ఎలా వచ్చారు? పశువుల గాడిలో పడ్డ ఆ చెక్క బొమ్మ మహిమలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని తరాల క్రితం తెలంగాణలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రంగమ్మ అనే భక్తురాల్ని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరుకు చెందిన నివాసి రాజారెడ్డికిచ్చి వివాహం చేశారు. పుట్టింటి నుంచి తెచ్చుకున్న వడిబియ్యం మూట ప్రయాణంలో బరువెక్కుతున్న రంగనాథుని స్మరిస్తూ ఆమె తర్తూరు చేరుకుంది. అలసటతో ఇంటి గడప వద్దే కూలబడ్డ రంగమ్మ ఆ మూటలో చెక్క బొమ్మను తీసి పక్కనే ఉన్న పశువుల గాడిలో పారవేసింది. ఆ రాత్రి రాజారెడ్డి కలలోకొచ్చిన రంగనాథస్వామి తాను పశువుల గాడిలో ఉన్నానని తనను తీసి పూజించాలని కోరారు. అప్పట్నుంచి ఉలుపాల వంశస్థులే ఈ ఆలయానికి పూజారులుగా ఉంటూ వందల ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పటికీ కళ్యాణం జరగదు. ఎందుకంటే స్వామివారు పెళ్లి కుమారుడుగా ముస్తాబై ఉంటారు. తర్తూరు నుంచి 10 రోజుల పాటు వివిధ వాహనాలపై ఊరేగి చివరకు శ్రీరంగాపురం లక్ష్మీదేవితో కళ్యాణాన్ని నిర్వహిస్తారు. తర్తూరు జాతర అంటే రాయలసీమలో రైతులకు పెద్ద పండగ. 1998లో మాజీ మంత్రి బైరెడ్డి శేషసైనారెడ్డి గ్రామస్తుల సహకారంతో ఈ ఆలయం పునర్నిర్మింపబడింది. వడిబియ్యంలో వచ్చిన ఆనాటి చెక్క ప్రతిమనే నేటికి రథోత్సవంలో ఊరేగించడం ఇక్కడి ప్రత్యేకత. మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా మేలు మేలుగా నీవు మెరయుటింత. హరి ఓం శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వ్రత గోవింద గోవింద. తర్తూరు గ్రామం శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి సమేత రంగనాథ స్వామి ఆలయ చరిత్ర. పూర్వం కొన్ని వందల సంవత్సరాల కిందట పెబ్బేరు మండలం శ్రీరంగాపురం అనే గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి అతి పురాతనమైన ఆలయం ఉంది. అక్కడ రంగమ్మ అనే భక్తురాలు ఉండేవాళ్ళు. వాళ్ళు రెడ్ల కులానికి చెందిన వాళ్ళు. ఆమె అతి భక్తురాలు ప్రతినిత్యం స్వామివారి సేవ చేసుకుంటా తీర్థప్రసాదాలు స్వీకరించుకుంటా అక్కడే జీవనం సాగించుకుంటూ ఉండేది. ఆమెకు వివాహం తర్తూరి గ్రామంలో రాజారెడ్డి అనే ఆయనతో వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత ఆడపడుచు ఒడిబియ్యం పద్ధతి పూర్వకాలం నుంచి ఉంది. ఆ విధంగా ఒడిబియ్యం పెట్టుకోవడానికి పోయినప్పుడు ఆ చెక్క బొమ్మ రూపంలో ఆ స్వామివారు ఆమె ఒడిబియ్యంలో ఈ తర్తూరు గ్రామం వచ్చాడు. ఆ తర్తూరు గ్రామం చేరుకున్నాక ఆమె ఒడిబియ్యం బాగా మూట బరువెక్కడంతో ఆ మూట ఓపెన్ చేయగా అక్కడ చెక్క బొమ్మ కనపడింది. ఆ చెక్క బొమ్మను తీసేసి ఆ గాడిపాట్లో వేసింది. ఆమెకు కూడా తెలియదు ఆ స్వామివారు అని చెప్పేసి. ఆ గాడిపాట్లో వేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ భర్త గారి పేరు రాజారెడ్డి. ఆ రాజారెడ్డి గారికి స్వామి స్వప్న రూపంలో కనపడి, నా పేరు రంగనాథ స్వామి, నేను పలాని ఊరి నుంచి వచ్చా, మీ భార్య రంగమ్మ నన్ను గాడిపాట్లో పడవేసింది, నాకు తిరునాళ్ళలు ఉత్సవాలు జరపాలని చెప్పేసి కోరినాడు. ఆ కోరిన తర్వాత రెడ్డి గారి పట్టించుకోలేదు. కొంతకాలం గడిచిన తర్వాత ఇంట్లో పెద్దలకు పిల్లలకు అనారోగ్యాలు, పాడి పంట నశించిపోవడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటే అప్పుడు ఎరకల వాళ్ళతో గద్దె చెప్పించుకునేవాళ్ళు. ఆ విధంగా ఎరకల సానిని పిలిపించి గద్దె చెప్పించుకునగా వాళ్ళు పాట రూపంలో మన ఇంట్లో కష్టాలు పాడుతూ, మీ ఇంట్లో పలాని స్వామి ఉన్నాడు, ఆ స్వామిని వేడుకోవాలి, ఈ విధంగా చేస్తే అప్పుడు మీ సంసారం అభివృద్ధి జరుగుతుంది, పాడి పంటలు బాగా పండుతాయి అని వాళ్ళు కూడా అదే విధంగా చెప్పడంతో అదే గాడిపాట్లో అదే చెక్కబొమ్మ రూపంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి దర్శనమిస్తూ ఉన్నాడు. రంగనాథ స్వామి గుళ్ళో వంశీకులం ప్రధాన అర్చకుని నేను. ఇది దాదాపు అంటే 700 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది. అక్కడ నుంచి చుట్టూ పల్లెలలో మన కర్నూలు జిల్లా మన రాష్ట్రం మొత్తం పెద్ద జాతర ఇది. ఇది మామూలుగా పునరుద్ధరణ కమిటీ 1998లో శేషసేనారెడ్డి గారు దీన్ని మళ్ళీ కొత్తగా కట్టించినారు. ఏప్రిల్ నెలలో జాతర పెద్దగా జాతర జరుగుతుంది. ఇక్కడ రథోత్సవానికి దాదాపు 1,50,000 మంది హాజరవుతారు. దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణం, శ్రీ కోదండరాముడి మహాపట్టాభిషేకం అనంతరం పట్టాభిషిక్తుడైన ఆ శ్రీరామచంద్రుని రథంపై అధిష్ఠింపజేసి భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల అలంకరణలతో మెరిసిపోతోన్న రథంపై శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య ఊరేగింపుగా వస్తోంటే
భద్రాద్రి వీధులన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. సర్వ కళ్యాణ గుణగణాలు కలిగిన ఆ రామయ్య రథోత్సవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలారు. దేవదేవం భజే దివ్య ప్రభావం. దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహుని చెంత ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తిభావం వెల్లివిరిసింది. స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చన కార్యక్రమంతో కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఏడాది ఈ లక్ష పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు. ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. లక్ష పుష్పార్చనను కళ్లారా వీక్షించి పులకించారు. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. చెల్లెగదే నీ మాట చెంచెత, నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా. చెల్లెగదే నీ మాట చెంచెత, ఓ చెంచెత. శ్రీ యాదగిరి శృంగాగ్ర గుహామధ్య విహారిణే సూరిభోగ్యాయ యాదాద్రి శ్రీ నృసింహాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మొదటిదైనటువంటి ఏకాదశి పర్వదిన మహోత్సవం అత్యంత విశేషమైనటువంటి ఏకాదశి తిథి. భగవంతునికి ప్రీతికరమైనటువంటి యొక్క ఏకాదశి పర్వదినమున అనేక రకములైనటువంటి వివిధ పుష్పముల చేత 11 మారలు శ్రీ లక్ష్మీ నారసింహ సహస్రనామార్చన సహిత పుష్పార్చన మహోత్సవాన్ని ఎందరో భక్తులు స్వామివారి దగ్గర ఆర్తిసేవా కైంకర్యంగా చేసుకుంటున్నారు. అలాగే అర్చక బృందం అంతా కూడా కూర్చొని 11 మారలు నృసింహ సహస్రనామార్చనతో మల్లెలు, చామంతులు, లిల్లిపూలు, అనేక రకమైనటువంటి సువాసన కలిగినటువంటి పుష్పముల చేత స్వామివారికి అర్చనా కైంకర్యం నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో రామాలయం అనగానే మనకు ఒంటిమిట్ట, రామతీర్థం గుర్తుకొస్తాయి. వాటన్నింటికంటే పెద్దదైన ఏకశిలా విగ్రహం, 500 ఏళ్ల చరిత్ర, 4000 ఎకరాల ఆస్తి కలిగిన అద్భుత ఆలయం శ్రీకాకుళం జిల్లా గుళ్ళ సీతారామపురంలో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం. ఒకప్పుడు 150 మంది సేవకులు కొలువుదీరిన చోట
నేడు ఒకే ఒక్క పూజారితో అంతంత మాత్రంగానే దీప ధూప నైవేద్యాలు జరుగుతోన్న పరిస్థితి బొబ్బిలి రాజుల కలల పంటగా వెలిసిన గుళ్ళ సీతారామపురం ఏకశిలా ఆలయ వైభవం నేడు ఆదరణ లేక వెలవెలబోతోంది. 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజవంశీయులు వేట కోసం వచ్చినప్పుడు బొబ్బిలి రాజు ఈ ప్రాంతంలో విశ్రమించినప్పుడు రాజుకు స్వామివారు స్వప్నంలో దర్శనమివ్వగా అడవిలో ఉన్న ఈ ప్రాంతాన్ని గ్రామంగా మార్చి అద్భుత శిల్పకళతో ఏకశిలా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా శ్రీ సీతారాములు ఒకే శిలపై కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఒకప్పుడు 8 మంది ప్రధాన అర్చకులతో పాటు పరిచారకులు, వంటవారు కలిపి 150 మంది సేవకులు ఈ ఆలయానికి ఉండేవారు. బొబ్బిలి రాజులు ఈ క్షేత్రం కోసం ఏకంగా 4000 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ కాలక్రమేణా వరద ముంపులు, అన్యక్రాంతాలు, దురాక్రమణల వల్ల నేడు 4 ఎకరాలు కూడా లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోలేదు. ఇంత అద్భుత చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా కళ్యాణం నిర్వహించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఆలయ ధర్మకర్త బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఈ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, దేవాదాయ శాఖ మంత్రికి విన్నవించారు. దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. భద్రాద్రి రామాలయ ప్రాంగణంలో నిత్య కళ్యాణ మండపంలో కళ్యాణమూర్తులకు మహదాశీర్వచనం వేడుకను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ అపురూప ఘట్టానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి చతుర్వేద పండితులు తరలివచ్చారు. వివిధ వేదాలలో నిష్ణాతులైన పండితులు స్వామివారిని కీర్తిస్తూ వేద మంత్రాల్ని పారాయణం చేస్తూ ఆశీర్వచనాలు అందజేశారు. సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తికి స్వర్ణహంస వాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. బంగారు హంసపై అధిష్ఠించిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రాజవీధుల్లో బారులు తీరారు. హంసవాహనంపై రామయ్య రూపం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం కోనసీమ తిరుపతి వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఏకాదశి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం వేళ ఎదుర్కోలోత్సవం, రథోత్సవాన్ని నిర్వహించారు. భాజా భజంత్రీలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారిని ఆలయం నుంచి శ్రీనివాస ప్రాంగణంలో కళ్యాణ మంటపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది. సుమారు 30,000 మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేలా దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాల్ని సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర ప్రియ పావన చారిత్ర్య పూర్వ పదక విమణి శ్రీ వెంకటేశ్వర ప్రియ పావన చారిత్ర్య
पूर्वपदकविमणि तेजोवरहारं मुनको तेजोवरहारं मुनको ప్రభావక వినా. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు, దివ్య కళ్యాణం, రథోత్సవం ఈ రోజున జరగనున్నాయి. ఇంతకుముందే స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాడు స్వాతంత్రోద్యమ పోరాట కాలంలో వాడపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఆనాడు జరిగినటువంటి రథోత్సవంలో స్వామివారి ఊరేగుతూ ఉంటే రథం మీద జాతీయ జెండాను మహాత్మా గాంధీ గారి ఫోటోని ఉంచి ఊరేగిస్తే ఆనాడు బ్రిటిష్ సైనికులు దాడి చేసి తుపాకులతో కాల్చి కొంతమంది మరణానికి కారణం అవటం, కొంతమంది గాయపడటం, అటువంటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తగిలించినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవం, ఆనాడు జరిగిన రథోత్సవాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే సంకల్పం చేయడం, ఆ రథోత్సవం ఈనాడు స్వామివారి మాడవీధుల్లో స్వామివారు రథోత్సవంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. భాస్కర క్షేత్రం అరసవిల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఉషా పద్మినీ ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తుల్ని విశేష అలంకరణలతో మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాల్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం, ఆధ్యాత్మిక చింతన అలవరుచుకుంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దేవాలయాల్లో ఆధ్యాత్మికతకు, ధార్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు గొడ్డు శంకర్, బగ్గు రమణమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం చేస్తూ చెప్పండి. సర్వసస్య శ్రియా భూమిః వరాహేణ ప్రదాస్యామి అతఃశాంతిం ప్రయచ్చ మే. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీ బిఆర్ నాయుడు తొలిసారిగా పటాన్చెరువులో పర్యటించారు. బిఆర్ నాయుడు దంపతులకు నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద అభిమానులు నీరాజనాలిచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. భారతీనగర్ డివిజన్లో రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారీ హనుమాన్ విగ్రహాన్ని టీటీడీ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామాలయంలో బిఆర్ నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఎల్ఐజీలో శ్రీ పోచమ్మ ఆలయాన్ని కూడా ఆయన దర్శించారు. గతంలో తాను బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసిన రోజుల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో తనకున్న విడదీయలేని అనుబంధాన్ని నెమరవేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన పాత మిత్రులు, అభిమానులతో ఆయనెంతో ఆత్మీయంగా గడిపారు.
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్య. ఎంఐజీకి నాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తుంటే ఈ ఎంఐజీ కాలనీ పాతదేనా అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టుకొని బ్రహ్మాండంగా మన ఉద్యోగస్తులందరూ కూడా సెటిల్ అయ్యారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మీకు 2 మాటలు గుర్తు చేయాలి. అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మన ఫైల్ని రామన్ అనేటువంటి చీఫ్ సెక్రటరీ అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన మన ఫైల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అలిగేషన్ ఏంటంటే రైతుల దగ్గర నుంచి భూములు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు, ఫ్యాక్టరీ కట్టాలి లేకపోతే రైతులకి రిటర్న్ ఇచ్చేయాలనేటువంటిది వాళ్ళది ఒక కామెంట్. ఆ తర్వాత ఎన్టీ రామారావుని పదవి నుంచి దించినప్పుడు వారు ఇక్కడ మన జ్యోతి థియేటర్ పక్కన సభకు రావడం జరిగింది. ఆ రోజు నేను అప్పటి శాసనసభ్యులు పి రామచంద్రారెడ్డి గారు స్టేజ్ మీద ఎన్టీ రామారావుకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. వారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాటిచ్చారు, మళ్ళీ మనం అధికారంలో వస్తే దీన్ని తప్పకుండా చేస్తామన్నారు. కాబట్టి మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అప్పుడు రామచంద్రారెడ్డి గారు వెళ్ళి ఆయనకు గుర్తు చేసి ఈ ఫైల్ని క్లియర్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఆయనకి తెలిసినంత కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. కేఎల్ఎస్ రెడ్డి గారు, ఎంఎల్ఎన్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, మేము నలుగురం కూడా ఎక్కడిని గడపలేదు, దిగని గడపలేదు ఈ ఎంఐజీ కాలనీ హెచ్ఐజీ గురించి. ఎట్టకేలకు ఈ కాలనీ ఏర్పాటు జరిగింది. చాలా సంతోషం. అందరికన్నా నేనే ఎక్కువ సంతోషపడుతున్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే పాత మిత్రులందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రిటైర్డ్ అయిపోయినా కానీ ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యవర్గం వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మీరు ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా నేను ఈరోజు జరిగాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. సింహగిరి భక్తజన సంద్రమైంది. గోవిందనామ స్మరణలతో మార్మోగింది. చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై పెళ్లిపీటలెక్కారు. అంబరాన్నంటిన రథోత్సవం, వేదమంత్రాల సాక్షిగా జరిగిన కమనీయ కళ్యాణ ఘట్టంతో సింహాచల క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. దేవస్థానం స్థానాచార్యులు రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. ఆలయ ఈవో జె వెంకట్రావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. విశేష అలంకరణలో దేవేరులతో కూడిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార
ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.